న్యూస్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ కొనసాగుతోంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు కస్టడీలో ఉన్నారు సురేష్. కేసుకు సంబంధించి పలు విషయాలపై ఆయన విచారిస్తున్నారు పోలీసులు. ఫోన్ డేటా ఆధారంగా ఆ రోజు ఎక్కడున్నారనే దానిపై ఫోకస్ పెట్టారు. ఆ రోజు ఎవరితో మాట్లాడారనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే కస్టడీలో పోలీసులకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించడం లేదని సమాచారం. విచారణకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారన్నారు పోలీసులు. రేపటి వరకు కస్టడీలో ఉండనున్నారు సురేష్. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు సురేష్ కస్టడీలో ఉన్నారు. కేసుకు సంబంధించి పలు విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఆ రోజు ఎక్కడున్నారనే దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఆ రోజు ఎవరితో మాట్లాడారనే అంశాలు విచారిస్తున్నారు. అయితే కస్టడీలో పోలీసులకు ఎంపీ నందిగం సురేష్ సహకరించడం లేదని సమాచారం. విచారణకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచుతున్నారన్నారు పోలీసులు. రేపటి వరకు సురేష్ కస్టడీలో ఉండనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రధానంగా ఈరోజు 2వ రోజు మాజీ ఎంపీ నందిగం సురేష్కి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కస్టడీ విచారణ అనేది కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ అనేది కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి నందిగం సురేష్ని మంగళగిరి పోలీసులు తీసుకువెళ్లారు. నిన్నంతా కూడా విచారణ చేపట్టారు. ప్రధానంగా కూడా కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి అంశంలో కీలకంగా నందిగం సురేష్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు ఆయన ఫోన్ డేటా ఆధారంగా కూడా ఆయన్ని కొన్ని ఆధారాలు కూడా పోలీసులు అయితే సేకరించారు. దాని ఆధారంగానే విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే అరెస్టు చేసిన రోజు కూడా విచారణ చేపడితే నందిగం సురేష్ సరైనటువంటి వివరణలు ఇవ్వలేదనే విధంగా పోలీసులు చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కస్టడీకి తీసుకొని విచారణ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు నందిగం సురేష్ ఎవరితో మాట్లాడటం జరిగింది, కేంద్ర కార్యాలయం పైన దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఆయన అక్కడే ఉన్నారనే విధంగా కూడా నందిగం సురేష్కి సంబంధించినటువంటి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ ఏం చేస్తున్నారు, ఆ రోజు డైరెక్ట్గా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో దాడిలో ఎటువంటి పాత్ర ఉంది, ఇక్కడ మొబిలైజ్ చేసినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది నందిగం సురేష్కి సంబంధించినటువంటి వారిగా కూడా పోలీసులు గుర్తించారు. ఇవన్నిటికి కోణంలో కూడా నందిగం సురేష్ను విచారిస్తున్నారు. అయితే నిన్న చాలా వరకు కూడా విచారణకి సహకరించలేదు అనే విధంగా కూడా పోలీసుల నుంచి ఇంటర్నల్గా సమాచారం అందుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించినటువంటి విచారణ సమయంలో డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇది కస్టోడియల్ విచారణ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటికి చెప్పకూడదు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి లోపలగా ఇంటర్నల్గా సమాచారం మేరకు పోలీసుల విచారణకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం అనేది సరైన విధానంగా రావట్లేదనే విధంగా కూడా తెలుస్తుంది. మన వైసీపీ నేతలు కూడా 35 ప్రశ్నలకి వాళ్ళు కొన్నిటికి సరైన సమాధానం ఇవ్వడం, తర్వాత కొన్ని ప్రశ్నలకి పొంతం లేని సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి కొంత డేటా కానీ ఆధారాలు కానీ ఏవైతే
వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా నందిగం సురేష్ ముందు ఉంచుతున్నారు. దానికి అనుగుణంగా కూడా ప్రశ్నలు అయితే రూరల్ పోలీసులు అయితే విచారణలో నందిగం సురేష్ను విచారిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం నందిగం సురేష్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఆధారాలను అయితే స్వీకరిస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి అంశంలో అప్పిరెడ్డికి సంబంధించి అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తర్వాత నందిగం సురేష్కి సంబంధించి మొబిలైజ్ ఎక్కువగా చేసినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా పక్కా ప్రణాళికగా కూడా ఈ కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించి ప్రణాళిక అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగినట్లు కూడా గుర్తించినటువంటి ఉంది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా డేటా అంటే ఆధారాలు సేకరించాలి ఈ కేసుకు సంబంధించి. అందుకే ఈ కస్టోడియల్ విచారణ అనేది కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి అంటే 1 గంట విచారణ కొనసాగితే మరో అరగంట రిలీఫ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ నిన్న నందిగం సురేష్కి సంబంధించి భార్య నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె కొన్ని అంశాలని చెప్పినటువంటి పరిస్థితి అంటే కాకపోతే మీడియాతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే మేము భోజనం ఇవ్వాలనే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం భోజనాన్ని కూడా స్వీకరించట్లేదు అనే విధంగా కూడా ఆమె చెప్పింది. కానీ పోలీసులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు, కస్టోడియల్ విచారణలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఎవరిని అనుమతించకూడదు లోపలికి. ఆయనకి సంబంధించినటువంటి భోజనం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్లు ఇవన్నీ కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే ఇవ్వాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా బయట నుంచి అనుమతించట్లేదు. వాళ్ళ భార్యకు సంబంధించి భోజనం తీసుకొని వచ్చినా మంచినీళ్ళు తీసుకొచ్చినా మేము అనుమతించాం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఈ రోజంతా మొత్తం కూడా ఈ కస్టోడియల్ విచారణ అనేది కొనసాగుతుంది. కంపల్సరీగా అనేక అంశాలపైన కూడా నందిగం సురేష్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన దగ్గర నుంచి ఎంతవరకు ఆధారాలు వస్తాయి, ఎంతవరకు పోలీసులు అడిగినటువంటి విచారణకు ఆయన సహకరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఈరోజు మొత్తం కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. కాబట్టి అనేక అంశాలలో కూడా వివరణలు అయితే తీసుకుంటారు. రాత్రి అంతా కూడా విశ్రాంతి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఉదయం సమయంలో అల్పాహారం తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజనం విరామం ఇస్తారు, సాయంత్రం కూడా కొంత విరామం ఇస్తారు. ఆయన దగ్గర కొంత డేటా అంటే వీళ్ళు పోలీసులు కొన్ని ప్రశ్నలను ఉంచుతారు. వారు ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇవ్వడానికి సమయం ఇస్తారు. ఆయనకి వీలైనటువంటి అవకాశం ఉంటేనే ఆయన అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ నందిగం సురేష్ను మాత్రమే విచారణకి లోపలికి అనుమతించారు. న్యాయమూర్తికి అనుమతి లేదనే విధంగా పోలీసులు చెప్తున్నారు. న్యాయమూర్తికి సంబంధించి కనుక అనుమతి కావాలంటే ఈరోజు కోర్టులో పిటిషన్ వేసుకోవాలనే విధంగా కూడా కోర్టు అయితే చెప్పినటువంటి ఉంది. కాబట్టి నిన్న వేద్దామంటే నిన్న సెలవు, ఈ రోజు కూడా సెలవు ఉంది. మరి ఈ రోజు కూడా అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. కాకపోతే కొంతమంది లాయర్లు మాత్రం లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ నందిగం సురేష్ ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.